మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి రోజున ఎస్ఆర్ఐటిలో చదువుతున్నటువంటి థర్డ్ ఇయర్ ధనలక్ష్మి అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. దీన్ని మేము విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మొదటిగా ఏదంటే హాస్టల్లో నిర్లక్ష్యం వల్లే ఈ అమ్మాయి నిన్న వచ్చి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి మేమైతే చెప్తున్నాం. దాదాపు 1.5 గంట సేపు అమ్మాయి కాలేజీలోకి రాకపోతే హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు అయితే ప్రశ్నిస్తున్నాము. గతంలో కూడా చాలా జరిగినా కూడా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు జరుగుతున్నా కానీ ఏ ఒక్క విద్యా సంస్థ కూడా ఎవరు నిమ్మకు నీరంతం వివరిస్తున్నారు. మేము వస్తారు పేరెంట్స్తో మాట్లాడుకుంటాము ఏమైతుంది అన్నట్లు ఇక్కడ అనంతపురం జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఈ రోజు వరకు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అదే ఏదైనా చిన్న ఇష్యూలు జరిగితే ఎవరైనా విద్యార్థి సంఘాలు పేరెంట్స్ పోయి చిన్న గొడవలు చేస్తే సీసీ కెమెరాలు పనిచేస్తే అన్ని పనిచేస్తాయి. ఈ రోజు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే సీసీ కెమెరాలు మాత్రం పనిచేయడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టి అనంతపురంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విచారణ చేసి వీళ్ళకి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని ఐక్య విద్యార్థి సంఘాలకు మరియు పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పీడిఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజు ఎస్ఆర్ఐటి కళాశాలలో బీటెక్ చదువుతున్నటువంటి 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ధనలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పేరెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ సూసైడ్ మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఇంతవరకు ఆ అనుమానాన్ని నివృత్తి చేయకపోవడం నిజంగా బాధాకరం. గతంలో కూడా 2023 డిసెంబర్లో కూడా ఇదే మాదిరిగా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాటి కారణాలు కూడా బయటికి రాకుండా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆలూరు సాంబశివారెడ్డి గారు ఆ కళాశాల నుంచి ఎటువంటి విద్యార్థిని ఏ విధంగా చనిపోయిందో కూడా ఎటువంటివి బయటికి రాకుండా మీడియాని కానీ పోలీస్ వ్యవస్థని కానీ మేనేజ్ చేయడం జరిగింది. తర్వాత 33 మందికి పైగా ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆ రోజు స్వయాన జేఎన్టీ వీసీ గారే అదే కళాశాలలో ఉండి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ విషయాన్ని కూడా బయటికి రాకుండా అంటే విద్యార్థుల పట్ల అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేసినా చెల్లుతుంది అనేది మరొకసారి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అంటే విద్యార్థులు కేవలం మాకు ఫీజులు కడితే చాలు, మేము విద్యను అందిస్తే చాలు, మేము ఒక యంత్రాలాగా మాత్రమే చూస్తున్నాం, విద్యార్థులు ఏమైపోతే మాకేమి అన్న ధోరణిలోనే ఈరోజు మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ధనలక్ష్మి గారు ఏదైతే చనిపోయారో ఆ విద్యార్థిని కారణాలు వెంటనే పోలీసులు వెలికి తీయాలి. ఆ కారణాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఎవరైతే ఉన్నారో ఆ కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు బనాయించి ఆ కళాశాలల మీద ఇలాంటివి జరగకుండా గతంలో ఏవైతే జరిగాయో వాటిని సుమోటోగా తీసుకొని పోలీసులు వారి మీద క్రిమినల్ కేసులు బనాయించి ఆ కాలేజ్ యాజమాన్యం మీద కూడా ఆ ఎస్ఆర్ఐటి కాలేజ్ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఆ కళాశాల మీద ఖచ్చితంగా అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తాం. ఎస్ఆర్ఐటి థర్డ్ ఇయర్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఎస్ఆర్ఐటి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే జరుగుతున్నది. గతంలో కూడా 1 కాదు 2 కాదు చాలా జరిగాయి. ఇవన్నీ మేము సంఘాలు ఎన్ఎస్యుఐ మరియు విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటాలు చేసినా కూడా దానికి ఫలితం దక్కకుండా పోయింది. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని గతంగా ఫ్యూచర్లో ఏ వ్యక్తికి ఏ స్టూడెంట్కి కానీ అమ్మాయికి కానీ జరుపుకోకుండా ఆంక్షలు విధించాలని కోరుకుంటున్నాం. అలాగే ఎస్ఆర్ఐటి పైన క్రిమినల్ కేసు బనాయించి సాంబ గారిని కావచ్చు, అలాగే యాజమాన్యం దాంట్లో ఇప్పుడు అమ్మాయికి జరిగిన యాజమాన్యంలో కావచ్చు వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకును పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నాం.